కట్టుకొని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాసు పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఈ ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం. సరే, అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళ పథకాలు ముందుకు తీసుకుపోతారని వాళ్ళు ఒక బ్రహ్మ వారు మరి అనుకున్నారేమో మనకు తెలియదు. కానీ దాని పేరు మార్చినారు, అమ్మకి వందనం అనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరుంటే ముగ్గురుంటే అదిగో నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి చప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలము సాకులు చెప్తారు. ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు. దానికి ఒక శ్వేతపత్రం అంటారు, లేకపోతే డేటా అంటారు, లేకపోతే ఇంకొక పేరు పెడతారు. మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లేక మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు, వాళ్ళ గణాంకాలు అవసరం లేదు, వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు, కానీ విషయం చిమ్మే కార్యక్రమం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి. ఇది ఎక్కడే ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా మా మీద ఉందనే విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫారిన్లో చదివారు, మరి ఆయనకు తెలియాలి దీని యొక్క ఇంగ్లీష్ భాష యొక్క ఇంపార్టెన్స్, ఇంగ్లీష్ భాష మీద కావాల్సినటువంటి పట్టు, ఇంగ్లీష్ భాష మరి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ దాని యొక్క ఇంపార్టెన్స్ను కాపాడుతూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడిషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినటువంటి మరి అవసరం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి మరి విద్యార్థులకు ఎంత అవసరమో మరి చెప్పనక్కర్లేదు. కానీ ఈ యొక్క ఆలోచన విధానం వాళ్ళకి నచ్చట్లేదు. ప్రతిసారి కూడా ఇది వచ్చినప్పుడల్లా తెలుగు భాషను కాపాడాలి, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలి, తెలుగు భాషను మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అవునయ్యా, అందరి మీద ఉంది బాధ్యత. కార్పొరేట్ కాలేజీల్లో కానివ్వండి, మరి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది, అక్కడ ఇంగ్లీష్ మీడియం మరి చెప్తా ఉంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే అవి అందుబాటులో ఉంటే పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరి మీద ఒక అవకాశం లేకుండా మరి ఇంగ్లీష్ భాషను నేర్చుకునే అవకాశం లేనప్పుడు మరి మార్గం ఏంటి? అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు వాళ్ళందరూ మరి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. మరి వాళ్ళందరూ మరి కార్పొరేట్ కాలేజీల్లో ఇంకొక మరి పెద్ద స్కూళ్ళలో మరి పెద్ద బడుల్లో వాళ్ళు చదవాలి. పేద బడుల్లో చదువుతున్న వాళ్ళు మాత్రం తెలుగు భాషను కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల వారు వీళ్ళే తెలుగు భాషను కాపాడే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టోఫెల్ ఏదైతే ఈ లాంగ్వేజ్ నేర్చుకునే మరి మాడ్యూల్స్ ఉన్నాయో ప్రైమరీ లెవెల్కు 3 నుంచి 5వ తరగతి వరకు,
6 నుంచి 10వ తరగతి వరకు జూనియర్ లెవెల్, ఈ విధంగా చక్కగా మాడ్యూల్స్ పెట్టుకొని చేస్తూ ఉండి వాళ్ళకు నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఓ నాణ్యమైన విద్యను, మరి ముఖ్యంగా పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి కూడా అడ్డు తగలడం ఎంతవరకు కరెక్ట్?